హాయ్ అండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ ఐఆర్ పెన్షన్‌కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓ పెన్షనర్ల సమస్య మరోసారి చర్చకు వస్తుంది. ఈపీఎఫ్ఓకు చెందిన పెన్షనర్లకు ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ చాలా తక్కువగా ఉందని పలు పెన్షనర్స్ అసోసియేషన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కనీస పెన్షన్‌ను రూ. 8,000కు పెంచాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుచున్నారు. గత 12 ఏళ్లుగా పరిస్థితి పెద్దగా మారలేదు. ఇప్పటికీ చాలామంది పెన్షనర్లు నెలకి కేవలం 1000 నుంచి రూ. 2,000 మధ్య మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. ఈ మొత్తంతో నేటి పరిస్థితుల్లో జీవించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. మందులు, పరీక్షలు, చికిత్స ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎంత తక్కువ పెన్షన్తో జీవనం సాగించడం చాలామందికి భారంగా మారింది. అంతేకాకుండా రోజురోజుకు పెరుగుతున్న ధరలు కూడా పెన్షనర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆహారం, అద్దె, విద్యుత్, వైద్య ఖర్చులు ప్రతి ఒక్కటి గణనీయంగా పెరిగాయి. కానీ పెన్షన్ మాత్రం అదే స్థాయిలో ఉండటంతో జీవన వ్యయం మరియు ఆదాయం మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఈ కారణంగా చాలామంది పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పెన్షనర్స్ అసోసియేషన్లు చెబుతున్నది ఏంటంటే కనీస పెన్షన్ను రూ. 8,000కు పెంచితే వృద్ధులకు కొంత ఆర్థిక భరోసా కలుగుతుంది. కనీస అవసరాలు అయిన ఆహారం, మందులు, దైనందిన ఖర్చులు తేలిగ్గా నిర్వహించుకోగలుగుతారు. ముఖ్యంగా ఇతరులపై ఆధారపడకుండా స్వయం గౌరవంతో జీవించే అవకాశం కూడా వారికి దక్కుతుంది. అలాగే ఈ పెంపు వల్ల సామాజిక భద్రత కూడా బలపడుతుంది. వృద్ధులు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు మెరుగవుతాయి. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యతగా కూడా పెన్షనర్స్ భావిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ అంశాన్ని పరిశీలించి ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ను రూ. 8,000కు పెంచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్పై సానుకూలంగా స్పందిస్తుందని, త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.